he got married. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఒక 6 months బ్యాక్ ఐ కాల్డ్ వరుణ్ గారు ఫర్ సంథింగ్. హీ వాస్ సేయింగ్ మీ దట్ దెర్ ఈస్ నో వన్ ఎట్ హోమ్ అండి, ఐ హ్యావ్ టు బేబీ సిట్ ద బేబీ. Yes. వెరీ ఇనీషియల్ డేస్ ఆఫ్ ద బేబీ అనుకుంటా. Yes. సండే కాల్ I చేస్తే think Mabe Ataba they went somewhere. ఎవరు లేరు, ఐ హ్యావ్ టు బేబీ సిట్ ద బేబీ. సో హీ సేయింగ్ దట్. సో వెరీ గుడ్. He's very involved father, and I am very lucky like that. థ్యాంక్ యూ అండ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిలిం. Thank you so much. లావణ్య చెప్పండి. Oh, sorry. చెప్పండి. మామూలుగా రామ్ చరణ్ గారు రిలీజ్ చేయడం అంటే అందరికి హ్యాపీ, టీం అందరికీ వెరీ హ్యాపీ. అందరూ థ్యాంక్స్ చెప్పడం వేరు, ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు థ్యాంక్స్ చెప్పడం, రామ్ చరణ్ బావకి థ్యాంక్ యూ అని చెప్పడం నిజంగా స్పెషల్గా అనిపించింది. అంటే తెలుగు సాంప్రదాయాలు అంటే ఆ రిలేషన్షిప్లో అన్నయ్య అయితే అన్నయ్య అని బావ అయితే బావని పెట్టడం, సో అవన్నీ మీరు ఆల్రెడీ నిమగ్నమై అయిపోయారు దీంట్లో నేర్చుకోవడానికి. ఇంట్లో అలా అల్పిస్తూ ఉంటున్నారా? అవునండి, కానీ ఇంటిలో నేను బావా I don't call him Baba because he told me that you can call me RC. I gave him option. I'm like, what should I call you, Baba or RC? He's like, RC is fine. So I think whatever he wants me to call him, and but as a relationship, he's obviously like a brother to me, and he's so nice, always asking me, please let me know if there's anything I can ask. So he is a very, very big help and a very big support for everyone in the family. మోహన్ గారు తర్వాత మెయిన్ ఫ్యామిలీలో జరిగాయి, ఇంట్లో జరిగే 4 గోడల మధ్యనే ఉండాలంటారు. సో ఈ ట్రైలర్లో చూసినప్పుడు ఆ సీన్ నేను ఫాలో చేస్తాను. ఇంట్లో జరిగిన విషయం ఇంట్లో ఉండాలి, యూ షుడ్ నాట్ గో అవుట్. సత్య గారు, టెక్నికల్గా ఎంతో అద్భుతమైన సినిమాలు మీరు చాలాసార్లు తీశారు, చాలా సినిమాలు కూడా చూసాను భీమ్ని, కాబట్టి నిజంగా థ్రిల్లింగ్ అనిపించాయి. సో కమర్షియల్ పాయింట్ ఆఫ్లో ఈ సినిమా ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా ఎంజాయ్ చేస్తారు సుజీ గారు. అది ఇట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ హస్బెండ్ అండ్ వైఫ్. ఇది ఇప్పుడు మీరు లావణ్య గారిని అడిగారు కదా, ఇంట్లో విషయాలు ఇంట్లోనే ఉండాలని. అది ఇప్పుడు ఇంట్లో విషయాలు ఇంట్లోనే ఉంటాయి నార్మల్గా, బట్ మనం అనుకుంటాం అది ఇంట్లోనే ఉంటుందని, బట్ యాక్చువల్లీ బయట కూడా తెలుస్తుంది అది ప్రాక్టికల్ టు బీ ట్రూ. గొడవల్లో కానీ లేకపోతే ఇది వాళ్ళ ఇంట్లో ఇట్ అయిందిరా, వీళ్ళ ఇంట్లో ఇట్లా అయిందిరా అంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇది బట్ ఇప్పుడు ఈ సినిమాలో చూస్తారంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇద్దరికీ లవ్ ఉంటుంది, హస్బెండ్ వైఫ్కి ఇద్దరికీ లవ్ ఉంటుంది, బట్ సమ్ మిస్అండర్స్టాండింగ్. ఆ మిస్అండర్స్టాండింగ్లో ఒక చిన్న క్లాష్ ఇది, అండ్ ఇట్ ఈస్ టోటలీ ఎంటర్టైన్మెంట్ బేస్లో తీసాము. సో ఇట్స్ గోట్ బి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ప్రొడ్యూసర్ నాగమోహన్ సార్, ఈరోజు సినిమాలు తీయడం చాలా ఈజీ అయిపోయినా కానీ రిలీజ్ విషయంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఓటీటీ విషయంలో. సో అది మీరు సాధించుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో ఎలా ఈ సినిమాను ఎలా ఒప్పించి ఈ సినిమా ఓటీటీ వరకు వెళ్ళిందండి? అందరూ చేసినట్టే చేసావు, కొత్తగా ఏం చేయలేదు. మోహన్ గారు ఏం నచ్చి తీసుకున్నారు వాళ్ళు అనేది అంటే ఏముంటుంది సార్, బేసికల్గా వాళ్ళకి అనలైజేషన్ ఉంటుంది కదా, సో దే హ్యావ్ దేర్ ఓన్ అనలైజేషన్ థింగ్. ఫ్యాక్టర్స్ ఏవి ఉంటాయి, టీమ్ ఉంటారు, సో దే డూ అనలైజ్ అండ్ అలా ర్యాంకింగ్స్ని బట్టి రేటింగ్స్ బట్టి ఉంటాయి. సో దట్స్ హౌ దే టేక్ ఇట్. మోహన్ గారు ఎలా తీసారండి? ట్రైలర్ బాగుందండి సార్. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు అన్నట్టు ఇందాక March 6th ఒక డేట్ వేశారు, కొంచెం ప్రమోషన్స్ కూడా చేశారు, మళ్ళీ కట్ చేస్తే May 8th వచ్చింది. అంటే రిలీజ్ ఇబ్బందులు ఏమన్నా ఈ సినిమాకి ఉన్నాయా? లేవండి, రిలీజ్ ఇబ్బందులు లేదు. సో మార్చ్ ప్లాన్ చేశారు కదా? యాక్చువల్ మార్చ్ చేసాం, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సమ్ ఓటీటీ దాని గురించి అని కొంచెం డిలే చేయాల్సి వచ్చిందండి. మధ్యలో ఏప్రిల్ అనుకున్నాం, బట్ ఏప్రిల్లో కొన్ని డేట్స్ అవైలబుల్ లేవు, కొంచెం బ్యాడ్ మంత్ లాగా ఉండింది. ఎగ్జామ్స్ బిఫోర్ ఎగ్జామ్స్ అనుకున్నాం సార్ యాక్చువల్ March 6th. సో మధ్యలో 10th ఇంటర్ ఇవన్నీ ఎగ్జామ్స్ రావటం వలన కొంచెం కరెక్ట్ టైం కాదు అనుకొని వీఆర్ కమింగ్ ఆన్ May 8th.